హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నా కొడుకు విహారీ ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాడు. కానీ ఆ భుజంగం వల్ల నా కొడుకు నిస్సహాయ స్థితిలో నిలబడుతున్నాడు. లక్ష్మి విహారీ భార్యాభర్తలన్న నిజం బయటికి తెలియకుండా ఆ భుజంగం అడ్డుకుంటున్నాడు. ఆ భుజంగం వల్లే లక్ష్మికి విహారికి ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. భుజంగం, నువ్వు తప్పు చేశావు, నన్ను ఇరికించాలని చూస్తున్నావు, అది సరిపోదన్నట్టు నా కొడుకుని బాధ పెడుతున్నావు, నా కళ్ళకు నువ్వు కనిపిస్తే నిన్ను ఈసారి వదిలిపెట్టను భుజంగం అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. అమ్మా, అలా కొట్టేవేంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏయ్, నిన్నంతా ఎక్కడికి వెళ్ళావే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, దోష నివారణ పూజ చేయటానికి గుడికి వెళ్ళాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఈ మాటలు యమునకు చెప్పు, నమ్ముతుంది, నాకు కాదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మా, అది అది అని సహస్ర అంటూ ఉంటే, నసిగింది చాలే కానీ ఎక్కడికి వెళ్ళావో చెప్పు, తడి బట్టలతో ఇంటికి ఎందుకు వచ్చావో చెప్పు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నిన్న ఆ లక్ష్మి ఏదో దాచిపెట్టుకుంటూ దొంగతనంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం చూశానమ్మా. ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్తుందా అని లక్ష్మిని ఫాలో అయ్యాను. ఆ లక్ష్మి గుడికి వెళ్ళిందమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. లక్ష్మి గుడికి వెళ్తే నీ బట్టలు తడిచిపోవడానికి, నువ్వు తడిచి ఇంటికి రావటానికి సంబంధం ఏంటే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఆ లక్ష్మి గుడికి ఎందుకు వెళ్ళిందో తెలుసా అని సహస్ర అంటూ ఉంటుంది. ఆ లక్ష్మి వివరంగా చెప్పింది కదవే, ఉగాది రోజు రాములవారి కళ్యాణంలో అపశృతి జరిగింది, అందుకే పూజ చేయడానికి వెళ్ళానని చెప్పింది కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఆ లక్ష్మి చెప్పింది అబద్ధమమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అబద్ధమా? అయితే నిజమేంటి సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. లక్ష్మి ప్రెగ్నెంటా అని పద్మాక్షి షాకింగ్గా అంటూ ఉంటుంది. అవునమ్మా, నిన్న ఆ లక్ష్మి దోష నివారణ పూజ చేయటానికి గుడికి వెళ్ళిందమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఇంత లేటుగా చెప్తున్నావేంటే, ఇది మనకి గుడ్ న్యూస్ కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. గుడ్ న్యూస్ ఎలా అవుతుందమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మనం సెరగసి చేపించటం వల్లే కదవే ఆ లక్ష్మికి కడుపు వచ్చింది అని పద్మాక్షి అంటూ ఉంటే, లేదమ్మా, ఆ లక్ష్మి బావ ఒక్కటయ్యారు, అందుకే ఆ లక్ష్మికి కడుపు వచ్చింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, విహారీ లక్ష్మి ఎక్కడ ఒకటవుతారే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఆ లక్ష్మికి సెరగసి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే ఆ లక్ష్మి కంగారు పడేది, టెన్షన్ పడేది. కానీ బావ ఆ లక్ష్మి ఒక్కటవ్వటం వల్ల ప్రెగ్నెన్సీ రావటం వల్లే అది దోష నివారణ పూజ చేస్తుందమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే, ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది సహస్ర అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అందుకే ఆ లక్ష్మి పూజకి భంగం కలిగిద్దామని వెళ్ళాను. ఆ లక్ష్మి పూజ భంగం కలిగిస్తే అమ్మవారి ఆగ్రహానికి గురయ్యి చస్తుందేమో అనుకున్నాను. కానీ ఆ అమ్మవారు నిజంగా చాలా పవర్ఫుల్ అమ్మా, లక్ష్మికి సహాయం చేసిందమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, నిజమమ్మా నేను చెప్పేది, నేను ఆ లక్ష్మి తయారు చేసిన అన్నప్రసాదంలో గన్నేరు రసం కలిపాను, అది కూడా చాలా ఎక్కువ మోతాదులో కలిపాను. అన్నప్రసాదం తిన్న ముత్తైదులు చచ్చిపోతారేమో అనుకున్నాను. అన్నప్రసాదం ముత్తైదులతో పాటు ఆ లక్ష్మి కూడా తిన్నదమ్మా, అయినా వాళ్ళకి ఏమీ కాలేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. అదెలా జరిగిందే అని పద్మాక్షి అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. ఆ అన్నప్రసాదం దగ్గరికి ఒక ముత్తైదు వచ్చింది, నా చేత బలవంతంగా ఆ అన్నప్రసాదం తినిపించింది. అది తిన్నప్పటి నుంచి నా ఒళ్ళంతా దురద వచ్చిందమ్మా. ఏం చేయాలో అర్థం కాక తడబడుతూ ఉంటే ఆవిడే కోనేటిలోకి వెళ్ళి 101 మునుగులు మునిగి 101 ప్రదక్షిణలు చేస్తే ఆ అమ్మవారు కనికరిస్తుంది, ఒంటి దురద తగ్గుతుందనేసరికి వెళ్ళి కోనేటిలో మునిగి 101 ప్రదక్షిణలు చేసి వచ్చానమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఆ లక్ష్మి జోలికి వెళ్ళినందుకు ఆ అమ్మవారే నాకు శిక్ష వేసిందేమో అనిపించిందమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. అమ్మవారు లేదు, గిమ్మవారు లేదు, నోరు మూసుకో సహస్ర, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డ గురించి. ఆ బిడ్డ ఈ భూమి మీద పడకూడదు, ఆ బిడ్డ ఈ భూమి మీద పడితే నీకు ఎక్కువ కష్టాలు వస్తాయి సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది.
అవునమ్మా, ఏదో ఒకటి చెయ్యి అని సహస్ర అంటూ ఉంటుంది. నేను చూసుకుంటాను, ఈ విషయం గురించి నువ్వేమి ఆలోచించకు సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఇక మరోవైపు అంబిక ఎస్ఐ సింహపురి సీతకు ఫోన్ చేసి, ఈరోజు మీరు యమునను అరెస్ట్ చేయడానికి విహారీ ఇంటికి వెళ్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. విహారీ ఇంట్లో విహారీ వాళ్ళ అమ్మను అరెస్ట్ చేయడం అనేది నా ప్రెస్టేజ్ ఇష్యూ మేడం. నన్ను ఉద్యోగంలో నుంచి తీపించేశాడు ఆ విహారీ. ఆ విహారీని ఎలా వదిలేస్తాను? ఆఫ్టర్ ఆల్ పని మనిషి కోసం విహారీ ఇదంతా చేశాడు. ఆ విహారీపై పగ తీర్చుకోవాల్సిందే. వాళ్ళమ్మను అరెస్ట్ చేసి విహారీ కుమిలిపోయేలా చేస్తాను అని సింహపురి సీత చెప్తూ ఉంటుంది. మీరు యమునను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను మేడం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అసలు మీరెవరు? ఎందుకు ఆ రోజు లక్ష్మి విషయంలో కూడా నన్ను అంతలా ఫోర్స్ చేశారు, ఇప్పుడు విహారీ వాళ్ళ అమ్మ విషయంలో ఫోర్స్ చేస్తున్నారు? మీకు విహారీ కుటుంబానికి ఏంటి సంబంధం అని చెప్పి సింహపురి సీత అంబికను అడుగుతూ ఉంటుంది. అవన్నీ మీకు అనవసరం. మీకు ఇస్తా అన్న డబ్బులు ఇస్తాను. మీకు ఇంకేమైనా సాక్ష్యాలు కావాలంటే చెప్పండి. ఇందాకలే కదా మీకు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ పంపించాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. చాలు మేడం, ఆ ఆధారాన్ని అడ్డు పెట్టుకొని యమునను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేస్తాను. ఆ తర్వాత నడుపుతాను అని చెప్పి సింహపురి సీత చెప్తూ ఉంటుంది. ఆ యమున ఎప్పుడు అరెస్ట్ అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఎవరివిడ? విహారీ కుటుంబానికి ఈవిడకు సంబంధం ఏంటి? ఆ రోజు లక్ష్మికి శిక్ష వేపించాలని చూస్తుంది, ఈరోజు విహారీ వాళ్ళ అమ్మకు శిక్ష వేపించాలని చూస్తుంది. వాళ్ళకు ఏంటి సంబంధం? ఈవిడి గురించి తర్వాత ఆలోచిద్దాంలే, ముందైతే ఆ యమునను అరెస్ట్ చేద్దాం అని చెప్పి సింహపురి సీత మనసులో అనుకుంటూ కానిస్టేబుల్స్ త్వరగా రండి అని చెప్పి కానిస్టేబుల్ని తీసుకొని జీబులో బయలుదేరుతుంది. ఇక మరోవైపు విహారీ లాయర్కి ఫోన్ చేస్తాడు. యాంటీసెప్టిక్ బెయిల్ కావాలి అని చెప్పి లాయర్తో చెప్తూ ఉంటాడు. ఎవరికి విహారీ గారు అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే, మా అమ్మ ఎప్పుడో ఏదో నేరం చేసిందని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ చూపిస్తూ మా అమ్మను అరెస్ట్ చేయించాలని ఒక దుర్మార్గుడు చూస్తున్నాడు. ఆ దుర్మార్గుడి నుంచి మా అమ్మను కాపాడుకోవాలి లాయర్ గారు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా అమ్మ అరెస్ట్ అవ్వకూడదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. కంగారు పడకండి విహారీ గారు, యాంటీసెప్టిక్ బెయిల్ నేను రెడీ చేస్తాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. తొందరగా బెయిల్ తీసుకొని నేను చెప్పిన లొకేషన్కి రండి అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని చెప్పి లాయర్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు అంబిక ఒంటరిగా కూర్చొని, యమున, కాసేపట్లో నువ్వు అరెస్ట్ కాబోతున్నావు. నీ కొడుకు విహారీ, ఆ లక్ష్మి ఇద్దరు కూడా నువ్వు అరెస్ట్ అవ్వగానే కుప్పకూలిపోతారు అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే భక్తవత్సలం అంబిక దగ్గరకు వచ్చి, అంబిక ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న, న్యూస్ పేపర్లో ఏవో న్యూస్ వస్తే చూస్తున్నాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి కూడా వస్తుంది. ఏం న్యూసే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏముందక్క, నార్మల్ న్యూసే, మర్డర్లు చేయడం, రేపులు చేయడం, మనుషుల్ని చంపటం, ఇలాంటివి తప్ప పేపర్లో ఇంకేం న్యూస్లుంటాయి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు పిన్ని అని చెప్పి సహస్ర కూడా వస్తుంది. ఇక అందరూ కలిసి హాల్లో కూర్చొని, పండు కాఫీ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక పండు కాఫీ తీసుకెళ్ళి అందరికీ ఇస్తూ ఉంటాడు. అందరూ కూడా కాఫీ తాగుతూ ఉంటారు. అదే సమయంలో పోలీస్ జీప్ వచ్చి విహారీ ఇంటి ముందు ఆగుతుంది. పోలీస్ జీప్ చూసి కుటుంబ సభ్యులంతా కూడా లేచి నుంచుంటారు. ఏంటి పోలీసులు మన ఇంటికి వస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. ఏంటి ఎస్ఐ గారు, నా మనవడు విహారీ కోసం వచ్చారా అని చెప్పి భక్తవత్సలం ఎస్ఐని అడుగుతూ ఉంటాడు. లేదు, మీ ఇంట్లో ఒక దోషి ఉంది, ఆ దోషిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, తన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు చెప్తూ ఉంటారు. మా ఇంట్లో దోషి ఉందా? ఎవరు ఎస్ఐ గారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. యమున అని ఎస్ఐ చెప్తూ ఉంటే యమున టెన్షన్ పడుతూ ఉంటుంది. మా కోడలు యమున తప్పు చేసిందా? మా కోడలు యమున దోషినా? తనపైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందా అని భక్తవత్సలం అంటూ ఉంటే, అంతలా షాక్ అవ్వాల్సింది ఏం లేదు, సాక్ష్యాలు ఆధారాలతోనే వచ్చాను, ఈవిడ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాను అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటుంది. ఎస్ఐ గారు, విహారీ గారు ఇంట్లో లేరు, వచ్చే వరకు ఆగండి అని చెప్పి లక్ష్మి అంటుంది. విహారీ వచ్చే వరకు మేం ఆగాలా? ఏదైనా ఉంటే విహారీనే పోలీస్ స్టేషన్కు రమ్మనండి, కానిస్టేబుల్స్ ఆవిడను అరెస్ట్ చేయండి అని చెప్పి సింహపురి సీత చెప్తూ ఉంటుంది. ఎస్ఐ గారు, మీరు ఏదో మనసులో దురుద్దేశం పెట్టుకొని యమునమ్మను అరెస్ట్ చేస్తున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. దురుద్దేశం పెట్టుకొని కాదు లక్ష్మి, ఇదిగో అరెస్ట్ వారెంట్ అని చెప్పి ఎస్ఐ లక్ష్మికి అరెస్ట్ వారెంట్ చూపిస్తుంది.
ఇక కానిస్టేబుల్స్ యమున చేతికి బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటారు. మీరు పొరపాటు పడుతున్నారు ఎస్ఐ గారు, మా కోడలు యమున అలాంటిది కాదు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. తప్పు చేసి దొరికిపోయే వరకు అందరూ కూడా మంచివాళ్లేనండి. ఒక్కసారి దొరికిపోయిన తరువాతే దోషిగా నిలబడాల్సి ఉంటుంది అని చెప్పి ఎస్ఐ యమునను లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఎస్ఐ గారు ఆగండి, యమునమ్మ ఏ తప్పు చేయలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఎస్ఐ లక్ష్మిని పక్కకు నెట్టేసి యమునను తీసుకెళ్లి జీబు ఎక్కిస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా విహారీ వస్తాడు. ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు మీరు అని విహారీ అడుగుతూ ఉంటాడు. యమున అనే ఈవిడపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, అందుకే ఈవిడను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాను మిస్టర్ విహారీ అని చెప్పి ఎస్ఐ సింహపురి సీత చెప్తూ ఉంటుంది. మా అమ్మపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందా? మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి సాక్ష్యం తీసుకొచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ ఇంతలో ఏ సాక్ష్యం తీసుకొచ్చాడు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. సాక్ష్యం తీసుకొచ్చారా అని చెప్పి సింహపురి సీత అంటూ ఉంటే అవును అని చెప్పి విహారీ అంటాడు. ఏంటా సాక్ష్యం అని సింహపురి సీత అడుగుతూ ఉంటే వెళ్ళి మీ స్టేషన్లో చూసుకోండి, సాక్షి ఉందో లేదో తెలుస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు మీరు మమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు అని ఎస్ఐ అంటూ ఉంటే తప్పుదోవ కాదు, మా అమ్మ ఏ మర్డర్ చేయలేదు, ఏ మర్డర్ కేసులో కూడా మా అమ్మ హస్తం లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు మీ అమ్మను కాపాడుకోవడం కోసం మీరు ఇవన్నీ చెప్తున్నారు అని సింహపురి సీత చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి సింహపురి సీత గారు అని చెప్పి విహారీ ఎవరికో ఫోన్ చేస్తాడు. వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే సింహపురి సీత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి డీజీపీ గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి సింహపురి సీత ఫోన్ లిఫ్ట్ చేసి నమస్తే సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమ్మా సింహపురి సీత, ఈ మధ్యనే సస్పెండ్ అయ్యి మళ్ళీ రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యావు, ఎవరు నేరస్తులో ఎవరు నిర్దోషులో తెలుసుకునే పని లేదా? ఎవరి ఇంటికి పడితే వాళ్ళ ఇంటికి అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్తావా అని చెప్పి డీజీపీ సింహపురి సీతను అంటూ ఉంటాడు. అది కాదు సార్, యమున అనే ఈవిడ తప్పు చేసినట్టు సాక్ష్యం ఉంది సార్ అని చెప్పి సింహపురి సీత అంటూ ఉంటుంది. నేను నీ పై ఆఫీసర్ని మాట్లాడుతున్నాను. విహారీ గారి అమ్మగారైన యమున ఏ తప్పు చేయలేదు. మర్యాదగా ఆవిడ చేతికి వేసిన బేడీలను తీసేసి స్టేషన్కు వచ్చి నీ డ్యూటీ నువ్వు చేసుకో అని డీజీపీ చెప్తూ ఉంటాడు. అది కాదు సార్ అని చెప్పి సింహపురి సీత అంటూ ఉంటే చెప్పేది అర్థం కావట్లేదా? మరొకసారి సస్పెండ్ అవ్వాలనుకుంటున్నావా అని చెప్పి డీజీపీ అంటూ ఉంటే సారీ సార్ అని చెప్పి సింహపురి సీత చెప్తూ ఉంటుంది. అయితే వెంటనే ఆ యమున చేతుకు బేడీలు తీసేసి స్టేషన్కు వచ్చి అసలైన దోషులెవరో తెలుసుకో అని చెప్పి డీజీపీ చెప్పడంతో యమున చేతికి వేసిన బేడీలను సింహపురి సీత కానిస్టేబుళ్లతో తీపించేస్తుంది. ఎస్ఐ గారు మా అమ్మ ఏ తప్పు చేయకపోయినా మా అమ్మ తప్పు చేసిందని మా అమ్మ చేతికి బేడీలు వేశారు, అందరి ముందు మా అమ్మ పరువు తీయాలని చూశారు, మా అమ్మకు ముందు మీరు క్షమాపణ చెప్పండి అని విహారీ అంటూ ఉంటాడు. నేను ఎస్ఐని, నేను ఆఫ్టర్ ఆల్ మీ అమ్మకు క్షమాపణ చెప్పాలా అని సింహపురి సీత అంటూ ఉంటే మళ్ళీ డీజీపీ గారికి ఫోన్ చేయమంటారా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం అవసరం లేదు, క్షమాపణ చెప్తాను అని చెప్పి సింహపురి సీత యమునకు క్షమాపణ చెప్పి యమున చేతికి ఉన్న బేడీలు తీపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒరే విహారీ అసలేం జరిగిందిరా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. ఆ ఎస్ఐ సింహపురి సీత ఏదో మనసులో పెట్టుకొని అమ్మను అరెస్ట్ చేయాలని చూసింది తాతయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు. అందుకే ఆ సింహపురి సీతకు చెక్ పెట్టేశాను అని విహారీ అంటూ ఉంటాడు. ఇంతలో విహారీ ఏం చేశాడు, వాళ్ళ అమ్మను ఎలా సేవ్ చేసుకున్నాడు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక యమున విహారీని హగ్ చేసుకొని నానా ఆవిడ నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిపోతుందని తెలియగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయిందిరా, నువ్వు సమయానికి వచ్చి నన్ను బ్రతికించావు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ ఏ సమస్య అయినా నీ దాకా రావాలంటే నన్ను దాటుకొని రావాలి, నువ్వు టెన్షన్ పడకు, ఇక నిన్ను ఎవరు ఏం చేయలేవరమ్మా అని విహారీ యమునకు ధైర్యం చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.